శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సత్తిపల్లి మండల పరిధిలోని రెంటపాళ్లకు వస్తున్నట్లు పోలీసుల అనుమతి కావాలని వైసీపీ నేత సుధీర్ భార్గవ్ రెడ్డి కోరినట్లు తెలిపారు. అయితే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ అడిగిన పూర్తి వివరాలు ఇవ్వలేదన్నారు. తమకు ఎలాంటి వివరాలు ఇవ్వకపోవడంతో జగన్ సత్తెనపల్లి పర్యటనకు తాము అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందనే అనుమతి ఇవ్వలేదని ఎస్పీ స్పష్టం చేశారు. 100 మెంబర్స్ వరకు అయితే అది చేయగలుగుతాము. అంతకుమించి అక్కడ ప్లేస్ కూడా లేదు, కన్వీనియంట్గా లేదు. మీరు కూడా చూడొచ్చు, డ్రోన్ పిక్చర్స్ అవి కూడా ఉన్నాయి. బోత్ సైడ్స్, ఆ రోడ్డుకి బోత్ సైడ్స్ కూడా హౌసెస్ కంప్లీట్గా ఉన్నాయి. తర్వాత ఏవైతే సైడ్ కెనాల్స్ ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. ఈవెన్ వెహికల్స్ నుంచి అటు ఇటు వేరే స్మాల్ సైకిల్స్ కూడా మూవ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ ఇంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం బ్యాక్కే తీసుకురావాల్సి ఉంటుంది. వీఐపీని ఎగ్జిట్, వేరే ఎగ్జిట్ కూడా లేదు. ఎగ్జిట్ వెళ్ళాలన్నా కూడా ఇటువైపు అన్ని కూడా ఫీల్డ్స్ ఉన్నాయి తప్పించి వేరే ఎగ్జిట్ లేదు. సో ఈ క్రౌడ్లో నుంచి మళ్ళీ వెనక్కి తీసుకుని రావడం కూడా అది సాధ్యమయ్యేట్టుగా లేదు. కాబట్టి ఈ ప్రపోజల్ అయితే క్లియర్గా చేయగలుగుతాం. అదైతే మేము లాస్ట్ టైం ఎక్స్సీఎం గారి ర్యాలీలో పొద్దులో ఒక కథం జరిగింది, అటాక్స్. ఆ విధంగా సెన్సిటివ్ ఏరియాస్లో ఉన్న అట్లీస్ట్ ఏమైనా సెక్యూరిటీ అందు గురించనే ఏమని అడుగుతున్నామంటే క్రౌడ్ పుల్లింగ్ ఏం చేస్తున్నారు క్లియర్గా మాకు చెప్పండి. తర్వాత ఏమేమి ఎంతమంది ఏ విధంగా ఎక్కడి నుంచి ఏ విధంగా వస్తున్నారు అనేది కూడా మాకు ఇస్తే సమాచారం మేము ప్లాన్ చేయాలి. ఒక 100 మెంబర్స్ వరకు అయితే అది చేయగలుగుతాము. అంతకుమించి అక్కడ ప్లేస్ కూడా లేదు, కన్వీనియంట్గా లేదు. మీరు కూడా చూడొచ్చు, డ్రోన్ పిక్చర్స్ అవి కూడా ఉన్నాయి. బోత్ సైడ్స్, ఆ రోడ్డుకి బోత్ సైడ్స్ కూడా హౌసెస్ కంప్లీట్గా ఉన్నాయి. తర్వాత ఏవైతే సైడ్ కెనాల్స్ ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. ఈవెన్ వెహికల్స్ నుంచి అటు ఇటు వేరే స్మాల్ సైకిల్స్ కూడా మూవ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ ఇంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం బ్యాక్కే తీసుకురావాల్సి ఉంటుంది. వీఐపీని ఎగ్జిట్, వేరే ఎగ్జిట్ కూడా లేదు. ఎగ్జిట్ వెళ్ళాలన్నా కూడా ఇటువైపు అన్ని కూడా ఫీల్డ్స్ ఉన్నాయి తప్పించి వేరే ఎగ్జిట్ లేదు. సో ఈ క్రౌడ్లో నుంచి మళ్ళీ వెనక్కి తీసుకుని రావడం కూడా అది సాధ్యమయ్యేట్టుగా లేదు. కాబట్టి ఈ ప్రపోజల్ అయితే క్లియర్గా చేయగలుగుతాం. అదైతే మేము లాస్ట్ టైం ఎక్స్సీఎం గారి ర్యాలీలో పొద్దులో ఒక కథం జరిగింది, అటాక్స్. ఆ విధంగా సెన్సిటివ్ ఏరియాస్లో ఉన్న అట్లీస్ట్ ఏమైనా సెక్యూరిటీ అందు గురించనే ఏమని అడుగుతున్నామంటే క్రౌడ్ పుల్లింగ్ ఏం చేస్తున్నారు క్లియర్గా మాకు చెప్పండి. తర్వాత ఏమేమి ఎంతమంది ఏ విధంగా ఎక్కడి నుంచి ఏ విధంగా వస్తున్నారు అనేది కూడా మాకు ఇస్తే సమాచారం మేము ప్లాన్ చేయాలి. ఒక 100 మెంబర్స్ వరకు అయితే అది చేయగలుగుతాము. అంతకుమించి అక్కడ ప్లేస్ కూడా లేదు, కన్వీనియంట్గా లేదు. మీరు కూడా చూడొచ్చు, డ్రోన్ పిక్చర్స్ అవి కూడా ఉన్నాయి. బోత్ సైడ్స్, ఆ రోడ్డుకి బోత్ సైడ్స్ కూడా హౌసెస్ కంప్లీట్గా ఉన్నాయి. తర్వాత ఏవైతే సైడ్ కెనాల్స్ ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. ఈవెన్ వెహికల్స్ నుంచి అటు ఇటు వేరే స్మాల్ సైకిల్స్ కూడా మూవ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ ఇంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం బ్యాక్కే తీసుకురావాల్సి ఉంటుంది. వీఐపీని ఎగ్జిట్, వేరే ఎగ్జిట్ కూడా లేదు. ఎగ్జిట్ వెళ్ళాలన్నా కూడా ఇటువైపు అన్ని కూడా ఫీల్డ్స్ ఉన్నాయి తప్పించి వేరే ఎగ్జిట్ లేదు. సో ఈ క్రౌడ్లో నుంచి మళ్ళీ వెనక్కి తీసుకుని రావడం కూడా అది సాధ్యమయ్యేట్టుగా లేదు. కాబట్టి సీఎం చంద్రబాబు సొంత